చూస్తూ ఉంటాను. నిజంగా మిమ్మల్ని ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇతను ఎవరనుకుంటున్నావు? హీరో సంతోష్ బాబు. అయితే వాటేసుకుంటారా? నేను పట్టుకోలేదయ్యా, అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా? ఎవరైనా పట్టుకుంటావా? హీరో అయిన ఎవరి పిల్లనైనా పట్టేసుకుంటావా? సినిమాలో చేస్తారా? నా పిల్లల్ని పట్టుకుంటావా? ఎవరి పిల్లనైనా పట్టేసుకుంటావా? నీలాంటి వాళ్ళు బతకూడదు. నన్ను కలుస్తావా? వాడి కోసం నన్ను కలుస్తావా? నన్ను కలుస్తావా? చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు, నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు. చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అది వస్తున్నాడు. వెళ్ళు. యాక్షన్ చెప్పే. యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడిన 4వ సింహేరా పోలీస్. పోలీస్ 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 పోలీస్. వాడు పారిపోయాడు చూడు. మొత్తం చెడగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడే సింహం 4వ సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తావేంట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే. యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తావరా? న్యాయానికి, ధర్మానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే పరిగెత్తున్నావు. ఎంత దూరం పరిగెత్తావు? ఆగరా. పట్టలేదు. కళ్ళు చూడండి. కరెక్టే. పడిపోయేలా ఉన్నాడు. అమ్మా దేవుడా, నేనేంటి ఇలా పరిగెడతావేంటి? ఎవరెవరో నా వెంట పడతావేంటి? ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి. ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. ఇదేంటి రోడ్డు మీద? పోలీస్ పోలీస్ పోలీస్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనపడే 4వ సింహం చెప్తుండే. నేను రా టీపీ పున్నారావుని. కరెక్ట్. వాడలా ఆగడు. ఎవడరాయుడు కట్ చెప్పకుండా ఆగుంటాడు? బాబాయ్, ఏదో జరుగుతుంది. ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది. వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్. వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్. కాల్చింది. అటు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను. వెనక పోలీసు వాడు వచ్చాడు. అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను. కొమ్మలు కూడా అంటుపడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్. జరిగేది నాకు తెలియట్లేదు. నాకు తెలిసేటట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా, ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుడనే చెప్పాడు. అన్నాడా? ఈ రక్తం కూడా అదే అంటించిందా నీకు? అవును బాబాయ్. ముదిరిపోయావు. ఇంకా లాభం లేదు. నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్, లండన్ నుంచి రిటర్న్. రేపు పొద్దున్నే అక్కడ తీసుకెళ్తాను. ఆడు చెప్తాడ్రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నమస్తే డాక్టర్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ
పిల్లల్ని మగవులనే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు ఓ. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాడికి ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో, జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కార్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్లు పడితే సుత్తో తీయాలి కదా. కొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకు. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా. ఐ సీ. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోద్ది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే, సరే. ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ట్యూన్ అదిరింది అంకుల్. చాలా బాగుంది. బాగా నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలి అంకుల్. ఆ క్యారెక్టర్ సుప్రజ అయితే చాలా బాగుంటుందండి. సుప్రజ అజయ్దిరా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమలో దింపినట్టు నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో, నిజంగానే ప్రేమలో పడేస్తే ఈక్వలాగా అవును చావాలి. అంకుల్. అదే మన అమ్మాయి అనుకోండి, మన చెప్పినట్టు వెంటనే మన కంట్రోల్లో ఉంటది. ఆ. ఏమండి? రేయ్, దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడనుకో, మీ అందరినీ సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగు ఒప్పించాలండి. ఏంటన్నా పిలిచారంట? ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావా జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా. సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నాన్న, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేనేది చేయను. మా అమ్మ కదా, ఈ చిన్న హెల్ప్ చేసావనుకో సినిమా పూర్తయిపోతుందా? నేను చేయను అంటే చేయను నాన్న. అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయింది అనుకో, సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్నా బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద వస్తే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే, నేను అలా చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, మీ నెక్స్ట్ డైలాగ్ చెప్పనా సార్? ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. షూటింగ్ జరుగుతుంది కనపట్లా జరగనక్కి. ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని. నేను పెట్టనా? బాబాయ్ ఆటోగ్రాఫే కదా, రాని. పో. హాయ్, హాయ్. నీ పేరేంటి? సుప్రజ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఓ, ఏ కాలేజ్? సెయింట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే, ఈ బ్రేస్లెట్ భలే ఉంది. ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. ఓహో, నేను ఎక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చా? యా, నో ప్రాబ్లం, చూడొచ్చు. మరి ఆయన ఏమన్నా అంటే? ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఓ, నువ్వు వెళ్ళు. హీరో గారిని పిలవండియా. మీరు సార్ వెళ్ళండి. మీ డైలాగ్ క్లాప్ ఇన్. ఓకే. స్టార్ట్ సౌండ్. సార్. యాక్షన్. రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు? సీరియస్ అవుతున్నారు, బయట మార్కెట్ లో చేయి, useless. లేదు, నేను చెప్పేది వినండి. పోరా బయటికి. కూల్ గా మీరు అసలు చెప్పేది ఎవరు వినండి. ఇక్కడ కాస్ట్ పంపించింది? ఎంతైనా పర్లేదు, నేను చెప్తున్నాను కదా. ఓకే. బాబాయ్, ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది. బాబాయ్, ఆ అమ్మాయి ఏడుస్తుందా, నాకు అలా అనిపిస్తుందా? ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా, పో. అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోయిన్ తో టాకింగ్ హై. ఏమైంది? షార్ట్ రెడీ సార్. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఒరే షార్ట్ అడిగాను రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆయన ఎవరు? వీడి తాతని, నువ్వు రారా. ఉండు బాబాయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తానగా.
మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకులేండి, మీరు అరుస్తారు తీరుస్తారు. ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే ఎలా తట్టుకోగలను? అసలు ఏమైందో చెప్పు. మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఆ, మీరు- లేదు ఊలేదు రా బాబు, షార్ట్ రెడీ అని ఉంటే నీకు వస్తున్నానని చెప్పాను కదా, అర్థం చేసుకోండి. నువ్వు వస్తావా రావా? ఇల్లు బాబాయ్ పడేటట్టుంది. పోనీ ఓ పని చేయండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్. నా నంబర్ ఏమన్నా? వద్దులే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తా. 9850333353. తీసుకున్నావు కదా, పద. బాయ్. బాయ్ గీలే పదరా, అమ్మాయి కనబడితే చాలు అతుక్కుపోతుంది. రైట్ గారు రావాలి. ఫోన్ రావాలి. అమ్మాయి కదరా, చేస్తాడు. రైట్, నువ్వు ఎక్కడికి పోవాలి. సరే సార్, చెప్పారా? చేస్తాడని. హలో, నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. మీరు అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదండి. అది ఇందాకేదో ప్రాబ్లం ఉందన్నావు కదా. అది ఫోన్ లో మాట్లాడే కన్నా బయట పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. సరే అయితే 5 o'clock తర్వాత స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. అక్కడైతే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే సరే, 5 o'clock కలుద్దాండి. ఆల్రైట్ దెన్ ఐల్ సీ యు దేర్. బాబాయ్, అది 5 o'clock కి స్టోరీ సిట్టింగ్ ఉంది. స్టోన్ గార్డెన్ లో. బాబాయ్ నాకు తెలుసు బాబాయ్, ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు, ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా? బాబాయ్ ఒరే, నువ్వు ఇట్టాగే దీపాలు ఆడుతూ ఉండు, ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుద్ది. ఒరే సింగరేణి, కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ, గంట సేపటి నుంచి రెడీ. అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడే తీసేయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, సుప్రజ కోసం వెయిటింగ్. నేను తన కోసం వెయిటింగ్. దేడిది మగ్గాడు కూడా దొప్పుతున్నాడు. వాడేవాడు? మీ కెమెరామెన్. ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా? పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఎల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు అప్పుడే రానా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ కదా. హలో, రే, నా మాటని దాన్ని షూటింగ్కి వెళ్ళేవరా? ఏంటి వెళ్ళించేది? 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు. సిగ్గులేదు? నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది. ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా. రే, పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా? 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా, నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంటాగేది? సొంత మేనల్డ్ కంటే రోడ్డు మీద పోయి ఒకటి ఎక్కువైపోయాడా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను, 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టి అంటాడు. హలో సుప్రజ. హలో, ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు అయితే తొక్క. ఏయ్, ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే తెలియదు. పెట్టే ఫోన్. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రి, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. ఆ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అదిగా సార్, ఆ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. ఇదొట. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది, ఆ అమ్మాయిని దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బావ ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా? సార్, ఆ. పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే. ఆహా. అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చుగా. వాళ్ళకి అన్ని కోట్లు ఎవడో ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడేంటి? మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతులాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడుతూనే సినిమా తీసి తీరాలి. సినిమా తీస్తే వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి అయ్యో, నేను తీసుకొస్తాను. ఏంటి తలుపు ఎందుకేస్తున్నావు? లైట్ ఎందుకు కరిపావు? బాబా, లైట్ అయ్యి బదులు
బాగా చేశానా ఏంటే చేసేది సీన్ అంతా చెడగొట్టావు సో మచ్ గో సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు తొక్క తీస్తా వెళ్ళు వెళ్ళమే యాక్షన్ చెప్పే యాక్షన్ వదలండి నేను రేప్ చేయలేదు ఆ అమ్మాయి నన్ను రేపు చేసి ఇదే చెప్పాను నేను రేప్ చేయలేదు అమ్మాయిని మీ పోలీసు స్టేషన్ కాబట్టి సరిపోయింది సార్ లేకపోతే పాపం అమ్మాయిని రేప్ చేసుకునేవాడు సార్ నేను రేప్ చేయలేదు సార్ వీళ్ళందరికీ అబద్ధం ఆడుతున్నారు సార్ ఈ తీసే లక్ష సినిమా కోసం వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు సార్ ఆపండి సార్ వీళ్ళంతా కాదు సార్ ఆ అమ్మాయిని రమ్మనండి రమ్మనండి సార్ నువ్వుట్రా సార్ తను నా కాబోయే పిల్లని సార్ నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి నేను వెళ్ళి లోపల కూర్చుంటాను సార్ చేశాడా తప్పు చేశాడా తప్పు చేశాడు రేపు అటెంప్ట్ చేశాడా సార్ నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్ చెప్పిందిగా అయిపోయిందిగా వెళ్ళండి వెళ్ళండి